హాయ్ వ్యూస్. ఇవాళ వచ్చేసి మనం హౌ టు యాడ్ క్యాప్షా ఇన్ పైగా. సో మనం పైగాలో క్యాప్షాను ఎలా యాడ్ చేస్తాం, ఎలా వర్క్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి యాక్చువల్లీ క్యాప్షాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కోసం యూస్ చేస్తారు. ఐ మీన్ ఏదైనా మనం నెంబర్ ఆఫ్ లాగిన్స్ అయిన తర్వాత సో క్యాప్షా ఎంటర్ చేస్తేనే మళ్ళీ అగైన్ లాగిన్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉండడం కోసం, అండ్ నెక్స్ట్ ఏదైనా కానీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందరగా కూడా మనం క్యాప్షాను చూస్ చేసి, అంటే ఐ మీన్ క్యాప్షా ఎంటర్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ సేవ్ చేయడం కోసం. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం క్యాప్షాను ఎక్కువగా యూస్ చేస్తాం ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కోసం. సో ఇవాళ వచ్చేసి మనం పైగాలో క్యాప్షాను ఎలా యాడ్ చేస్తాం, అది ఎలా వర్క్ అవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రన్ ద ఫ్లో రూల్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్షా ఎంటర్ చేసి మనకి ఇక్కడ సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళే విధంగా క్రియేట్ చేద్దాం. ఇన్ కేస్ మనకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కూడా సో క్యాప్షా ఎంటర్ చేయలేదు, ఇన్ కేస్ నెక్స్ట్ స్క్రీన్లోకి మనకు అలా ఉండదు. సో అది ఎలా అన్నది ఈ వీడియోలో క్రియేట్ చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ డయాగ్నోస్టిక్స్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ ఉన్నది. సో ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ చేసింది. సో సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వన్స్ క్యాప్షా రిలేటెడ్గా సో మనకు క్యాప్షా క్రియేషన్ సో ఏ క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది, ఐ మీన్ సో పిఎక్స్ పివై పిజెడ్లలో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది ఏమిటి అనేది ఒకసారి సెర్చ్ చేసి మనం చూద్దాం. సో మనకు ఇక్కడ చూడొచ్చు పిజెడ్ క్యాప్షా. సో క్యాప్షా రిలేటెడ్ కోడ్ పేగా రిక్వెస్ట్ రిలేటెడ్ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు టైప్ యాక్టివిటీ బైనరీ ఫైల్ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నేమ్స్. సో మనకు కావాల్సింది వచ్చేసి పివై క్యాప్షా కోడ్. సో మనకు కావాల్సిన రిలేటెడ్గా సో ఒకసారి చూద్దాం. క్యాప్చర్ రెస్పాన్స్ అనేది మనకు కావాలి ఇక్కడ పివై క్యాప్చర్ రెస్పాన్సెస్. సో దిస్ ఈస్ ద అవర్ రిక్వైర్మెంట్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ సెక్షన్. సో మనకు కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్ ఓపెన్ చేద్దాం. సో యాక్చువల్లీ మనకు కావాల్సింది కూడా ఇక్కడ. సో ఇక్కడ మనకు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు సో ఇక్కడ క్యాప్షా ఎంటర్ చేస్తేనే మనకు సబ్మిట్ చేయడానికి వీలు ఉండే విధంగా క్రియేట్ చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైనమిక్ లేఅవుట్ని తీసుకుందాం. సో నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఇన్పుట్ని ఇక్కడ తీసుకుందాం.
సో మనం క్యాప్షన్ ఇక్కడ టెక్స్ట్ టైప్లు తీసుకుంటున్నాం. సో బైనరీ ఫైల్ కాకుండా సో మనం ఓన్లీ టెక్స్ట్ టైప్లో తీసుకున్నాం. సో అందుకోసం ఇక్కడ ఒక టెక్స్ట్ ఇన్పుట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ చేంజ్ అయ్యింది. సో ఇక్కడ చేంజ్ చేద్దాం. కస్టమ్స్లో అదర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి పీజెడ్ క్యాప్చా తీసుకుందాం. పీజెడ్ క్యాప్చా. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రాపర్టీని కాల్ చేస్తాం. సో మనకు ఇక్కడ వచ్చేసి పీవై క్యాప్చా రెస్పాన్సెస్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేయవలసినటువంటిది. సో మనకు దిస్ ఈస్ ద అవర్ ప్రాపర్టీ డాట్ పీవై క్యాప్చా రెస్పాన్స్. సో మనం క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవడం మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్. సో కాబట్టి ఇక్కడ మనం క్యాప్చా రెస్పాన్స్ను తీసుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చేసి విజిబిలిటీ ఆల్వేస్ పెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ మ్యాండేటరీగా తీసుకుందాం. సో క్యాప్చా అన్నది ఇక్కడ మనకు మ్యాండేటరీ. సో సేవ్. we are going to run the flow rule. సో డైరెక్ట్ మనం ఒక ఫ్లో రన్ చేస్తున్నాం ఒక ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ చూడొచ్చు గైస్. సో ఇక్కడ క్యాప్చా అన్నది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సమ్ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. సో సమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకి ఏదైనా సో యాక్చువల్గా మొబైల్ నెంబర్ ఓకే అడ్రస్. సో బిఫోర్ వితౌట్ ఎంటరింగ్ ద క్యాప్చా బిఫోర్ సబ్మిట్. సో మనకు క్యాప్చాని ఎంటర్ చేయకోకుండా సబ్మిట్ చేద్దాం ముందుగా. సో దిస్ ఈస్ ద ప్లీజ్ కరెక్ట్ ఫ్లాగ్ ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిటింగ్ ఫర్దర్. సో మనకి ఇక్కడ క్యాప్చా అనేది మ్యాండేటరీగా ఉంది. సో కాబట్టి మనం క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో చూడొచ్చు గైస్, మనం స్క్రీన్ నెంబర్ 2లోకి వచ్చేసాం. అదే ఇప్పుడు మనం ఇంకొకసారి ఫ్లోర్ రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకు క్యాప్చా ఇందాక ఫ్లోర్లో వేరే క్యాప్చా అన్నది ఇక్కడ ఇంకొక వేరే కొత్తది యాడ్. సో బై డిఫాల్ట్గా మనకు క్యాప్చా అన్నది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం ఫ్లోర్ రన్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం క్యాప్చాను ఏదైనా రాంగ్గా సబ్మిట్ చేద్దాం. సో దిస్ వన్ కరెక్ట్. సో మనం ఇక్కడ క్యాప్చాను రాంగ్గా ఎంటర్ చేసాం. సో ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ ఇమేజ్ క్యారెక్టర్స్. సో క్యాప్చా ఇక్కడ మీకు తప్పుగా ఎంటర్ చేస్తామని ఒక మెసేజ్ రూపంలో మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ
క్యాప్చా ఆటోమేటిక్గా వేరేది డిస్ప్లే అయిపోయింది. సో ఇలా మనకు క్యాప్చా ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో మనకి క్యాప్చా ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేద్దాం. సో సబ్మిట్. సో ఇది గైస్. సో మనం సెకండ్ స్క్రీన్లోకి ఎంటర్ అయిపోయాం. We have without enter the captcha, we cannot submit. సో బికాస్ క్యాప్చా అనేది ఇక్కడ మనం మ్యాండేటరీగా తీసుకున్నాం. సో మనం ఇక్కడ వితౌట్ మ్యాండేటరీ అయింటే సో మన క్యాప్చా ఎంటర్ చేయకోకుండానే, సో ఐ మీన్ క్యాప్చా ఎంటర్ చేసినా చేయకుండా సో మనకు ఫ్లో రూల్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇది గాయస్, దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. సో దీనికోసం మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సెక్షన్లో క్యాప్షాను క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ ఓపెన్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ వచ్చేసి రిఫరెన్సెస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ డయాగ్నోస్టిక్స్ అనేవి ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకుంటేనే సో మనకు క్యాప్షా క్రియేషన్కు పాసిబిలిటీగా ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఒక లేఅవుట్ తీసుకొని సో మనకు టెక్స్ట్ ఇన్పుట్ ఒకటి తీసేసుకొని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ బిఫోర్ టెక్స్ట్ ఇన్పుట్ ఉంది. సో ఇక్కడ చేంజ్ చేస్తాం. మనం చేంజ్ చేసి ఇక్కడ కస్టమ్స్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ నేమ్ యాడ్ చేసుకొని సో ప్రాపర్టీ వచ్చేసి మనకు దిస్ వన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూడండి. .py క్యాప్చా రెస్పాన్స్, మనం py క్యాప్చా రెస్పాన్స్ను ఇక్కడ ప్రాపర్టీగా కాల్ చేస్తాం. సో దెన్ మనకు క్యాప్చా అన్నది క్రియేట్ అయిపోయింది. సో ఇది గాయస్ హౌ టు క్రియేట్ క్యాప్చా ఇన్ పైగా. సో మనకు సెక్యూరిటీ రీజన్స్ కోసం క్యాప్చాను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఐ మీన్ కొన్ని చోట్ల పజిల్స్ కూడా యూజ్ చేస్తాం. క్యాప్షన్ పజిల్స్ రూపంలో ఉన్నది. సో మనం ఇక్కడ టెక్స్ట్ టైప్లో ఉన్న క్యాప్షన్ యూజ్ చేస్తాం. సో ఇది గాయస్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్తో నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఇది గాయస్.